జగన్నాథుని రథయాత్ర. విశ్వవిఖ్యాతమైన పూరి జగన్నాథుని రథయాత్ర సందడి మొదలైంది. ఈ వేడుక కోసం ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన దారు రథాలు అనగా చెక్క దొంగలతో చేసిన రథాలు అమావాస్య కల్లా తయారవుతాయి. గరుడ ధ్వజం ఉన్న రథం జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలరాముడు, పద్మధ్వజ రథంలో సుభద్ర. మూల విరాట్లే కదిలి వచ్చి 3 రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరతారు. ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నింటికన్నా ఎత్తుగా ఉంటుంది. మిగతావి 2 కాస్త చిన్నగా ఉంటాయి. ఈ రథాలను అలంకరించే రంగురంగుల వస్త్రాలు, రథాల పీఠాలు, స్తంభాలు, కొయ్య గుర్రాలు అన్నీ వేటికవే ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర అయిన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. ఇలా అన్నా చెల్లెళ్ళు ఒకే చోట కొలువైన క్షేత్రం మరొకటి లేదు. పద్మ, బ్రహ్మ, స్కంద పురాణాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని, దాంతో సాక్షాత్తు నారాయణుడే దారువు కొయ్య దొంగగా సముద్ర జలాల్లో తేలి వచ్చాడని పురాణాల కథనం. బ్రహ్మదేవుడు ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను 3 మూర్తులుగా మలిచాడు. బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపు రంగులో ఉండగా నల్లని రూపంలో జగన్నాథుడు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అందుకే జగన్నాథుడిని నీలమాధవుడని పేరు. ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోనే యజ్ఞానంతరం ఆ మూర్తుల్ని మలిచారని, తర్వాత కొత్తగా నిర్మించిన మందిరంలో ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ యజ్ఞవాటిక పేరే గుండీచా మందిరం. ఏటా సోదరులతో ఊరేగింపుగా బయలుదేరే జగన్నాథుడు పుట్టినిల్లైన గుండీచా మందిరానికే వెళ్తాడు. 10 రోజులు అక్కడ పూజలు అందుకుని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తాడు. తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. ఈ యాత్రలు ఒరిస్సా ప్రజల జీవితాల్లో విడదీరాని ఘట్టాలు. మట్టి కుండల్లో వంట చేసి స్వామివారికి 56 రకాల నైవేద్యాలను సమర్పించడం పూరి ఆలయంలో ఆనవాయితీ. శరీరం రథ ఏవాచ అని ఉపనిషత్తు చెబుతుంది. శరీరం రథం, జీవుడు రథసారథి, ఆత్మ రథికుడు. 3 అంచెల రథం పరమగమ్యానికి సంకేతం. సత్వ, రజ, తమోగుణాల వల్ల ప్రాకృతిక శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనమేసిన ఆ భగవంతుడే. ఈ సత్యం గుర్తించమని జగన్నాథుడి రథయాత్ర చాటుతుంది. అసత్తు నుంచి సత్తుకు, చీకటి నుంచి వెలుగుకు, మృత్యువు నుంచి అమరత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడు నివేదించడం ముఖ్యమైన అంశం.